దేవునికి స్తోత్రం. ఏదైనా కలవరి విమోచకుడైన దేవదేవుడైన యెహోవా రాఫా వాగ్దానం. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. నిర్గమాకాండం 23:25. కలవరి విమోచకుడైన దేవదేవుడైన యెహోవా రాఫా బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. మన దేవుడు యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచగల దేవుడు, నిన్ను ఆదరించగల దేవుడు, బలపరచగల దేవుడు, జీవితంలో మంచి చేయగల మంచి దేవుడైన ప్రభు మనకు వాగ్దానం చేసిన ఆశీర్వాదం ఎంతో గొప్పవి. నిజముగా ఆయన ఆశీర్వాదకర్త. తన ప్రజలను ఆశీర్వదించుటలో ఆయనకు ఎంతో ఆసక్తి గలవాడు. ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిది అని బిలాము చెప్పినది ఎంతో నిజం. అరణ్యంలో ప్రయాణం చేసిన ఇశ్రాయేలును దేవుడు అద్భుతముగా పోషించాడు. వారి మధ్య బలహీనులను ఎవరూ లేకుండా చేశాడు. దేవదేవుని బిడ్డలారా, ఈ కలవరి సత్యమూర్తి, ఈ కలవరి విమోచకుడైన దేవదేవుని యొక్క మహాకృపను మీరు పొందటానికి ఉపవాస ప్రార్థన ద్వారా జయ విజయాలు మీరు పొందాలి. కలవరి రక్త ప్రోక్షణ, విమోచన, విడుదల, విజయవంతన యొక్క ఆత్మీయ ఉపవాస దీక్షల ద్వారా మనకు జయము, విజయము, ఆనందం, ఆదరణ కలుగుచున్నది. శత్రువుని మన పాదం కిందేసి చితక తొక్కగలదు. దేవదేవుని యొక్క శాశ్వత కృప మనతో కూడా ఉండగలుగుచున్నది. యెజెబెలుకు భయపడి ఏలియా దాక్కుని ఉండగా ఆయనకు కావలసిన ఆహారం దేవుడు కాకి ద్వారా దయచేశాడు. వాగులో నీరు ఎండిపోయినప్పుడు ఆయనకు ఆహారమును నీరునిచ్చుటకు సారేపతుడు విధవరాల్ని సిద్ధపరిచాడు. దేవుని బిడ్డ, ఆయన మీ ఎడల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడని మరవవద్దు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతించకండి. ప్రభు అయిన యేసు 5 రొట్టెలను 2 చేపలు ఆశీర్వదించినట్లు మనం వినుచున్నాము, చదువుచున్నాము. ఆయనే జీవాహారం. ఆదియుగాక తన శరీరమును రొట్టెను గాను తన రక్తమును పానీయముగాను ఆయన మనకు అప్పగించిన మహిమానితుడైన ఇశ్రాయేలు యాత్రలో చేదైన నీటిని దేవుడు మధురముగా మార్చి సంపూర్ణమైన కార్యం చేసిన కార్యసాధకుడైన దేవదేవుని బిడ్డలారా, మధురమైనదిగా మార్చే దేవుడు, మధురమైన జీవితాలు అనుగ్రహించే దేవుడు, మధురమైన నీరుగా మార్చిన దేవుడు, సమస్త కార్యాలకి కార్యసాధకుడు ఆయనే. కొత్త నిబంధన కాలమందు జీవజలమును గూర్చిన బోధ గలదు. నేనిచ్చు నీళ్లు తాగువాడెన్నడూనూ దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవనకు, వానిలో ఊరెడు నీటి బొగ్గుగా ఉండునని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. అవును, అది రక్షణను జీవమున్నది. జీవగల దేవుని బిడ్డ, ఆయన నీ ఆహారమును పానమును ఆశీర్వదించగల గొప్ప దేవుడు. నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతిసూర్యుడు ఉదయించును. ఆయన రెక్కల కింద ఆరోగ్యము కలుగు చేయను. గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుతురు. ప్రభు మన అన్నపానములను ఆశీర్వదించుట వలన ఇది సాధ్యం. దేవుని బిడ్డలారా, దేవదేవుడు సమస్తాన్ని ఆశీర్వదించగల గొప్ప దేవుడు. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదను, కొండతేనుతో నిన్ను తృప్తిపరచుదనంటున్నాడు ప్రభు. ఆ దేవదేవుని యొక్క శాశ్వత కృపతో నింపబట్టడానికి, సర్వాధికారి అయిన దేవుడి యొక్క కార్యాభివృద్ధి పొందటానికి ప్రభుతో కొనసాగుదాం. ప్రభు కృప నిత్యం మీతో నాతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారమైన దేవా, ఆది సంభూతుడా, యేసు కలవరి విమోచకుడానికి స్తోత్రాలు. నీ కుమారుడిని యేసునామములో నీ బిడ్డలైన మాకందరికీ విడుదల, విముక్తి దయచేయండి. రఫా, మీ సంపూర్ణమైన కార్యం జరిగించండి. రఫా, మీరు స్వస్థపరచ దేవుడు గనక మాకు ఆయుధారోగ్యాలు ప్రసాదించి బలమును చేకూర్చి మీ నామ మహిమలో మేము జీవించడానికి మీ కృప మాకు అందించండి. బిడ్డలందరినీ ఆశీర్వాదకారకులుగా చేయండి. అందరినంతటా బలపరిచి, అందరి లోటుపాట్లు సవరించి, బిడ్డలున్న ప్రతి స్థలంలో మీరుండి